మత్స్యకారులు ఓఎన్జీసీ నష్టపరిహారంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుపై 3 టౌన్ పోలీస్ స్టేషన్లో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తన ఫిర్యాదుపై పోలీసులు స్పందించిన పక్షంలో తాను కొండబాబుపై పరువు నష్టం దావా వేయడం జరుగుతుందని అన్నారు. ఎమ్మెల్యే వెంట ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, కౌడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, వైకపా నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మాజీ డిప్యూటీ మేయర్ చోడుపల్లి సత్యప్రసాద్, మీసాల ఉదయ్ కుమార్ తదితరులు ఉన్నారు. అకౌంట్లోకి 1000 కోట్లు వచ్చిందని, ఆ 1000 కోట్ల రూపాయలు నేను అవినీతికి పాల్పడ్డానని కొండబాబు చేసిన ఆరోపణల మీద ఎంక్వైరీ చేయమని, కేసు కట్టి ఎంక్వైరీ చేయమని పోలీసు వారి 3 టౌన్ పోలీసులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందు నిమిత్తం ఇక్కడికి వచ్చాను. కేవలం కొండబాబు ఇప్పటివరకు మత్స్యకారుల కుటుంబాన్ని మోసం చేసుకుంటూ వచ్చాడు. ఒక మత్స్యకార నాయకుడై ఉండి నష్టపరిహారం ఇప్పించకుండా ఏదైతే మత్స్యకార కుటుంబాలు సముద్రంలో వేటలకు వెళ్ళినప్పుడు నష్టపోతున్నారో ఓఎన్జీసీ వల్ల నష్టపరిహారం ఇప్పించలేని పరిస్థితిలో ఉన్నవాడు ఈరోజు లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నాడు. అది కప్పిపుచ్చుకోవడం కోసం. కనుక 100% చెప్తున్నాను. ఖచ్చితంగా ఏదైతే 30,000 ఇల్లు కాకినాడ పట్టణంలో కడతానన్నానో ఎలక్షన్ అయిన మరుక్షణం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే ఓఎన్జీసీ కమిటీ రిపోర్ట్ తెప్పించుకుని తీర ప్రాంత మత్స్యకారులు, సముద్రం మీద వేటాడే ప్రతి మత్స్యకారు కుటుంబానికి కూడా న్యాయం చేస్తారని ఖచ్చితంగా చెప్తున్నాను. దీని మీద మా ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితమైన నిర్ణయంతో ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ అవుతుందో అని ఎదురు చూస్తున్నాను. ఎలక్షన్ అయిన మరుక్షణం, కౌంటింగ్ అయిన వెంటనే ఓఎన్జీసీ మీద పోరాటం చేసి, రిపోర్ట్ వచ్చిన దాని ప్రకారం పోరాటం చేసి మత్స్యకార కుటుంబాలకు నేను న్యాయం చేస్తానని మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను.